ఈ రోజు అయితే నేను కిరణ్ కోసం ఒక స్పెషల్ డిన్నర్ కుక్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను సూపర్ మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ వెతికేదానికంటే అంతా నా కోసమే తిన్నా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేఖా సజిల్. అండ్ ఫస్ట్లీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ రోజు అయితే నేను కిరణ్ కోసం ఒక స్పెషల్ డిన్నర్ కుక్ చేద్దాం అనుకుంటున్నాను. దిస్ వ్లాగ్ విల్ బి ఆల్ అబౌట్ దాట్. సో ఒక 2 స్టార్టర్స్, డెజర్ట్, పరాఠా, రైస్ ఇవన్నీ అయితే అనుకుంటున్నాను. ఏ కేటగిరీలో ఐటమ్ ఏంటి అనేది మీరు వీడియో చూస్తూ ఉంటే మీకు తెలిసిపోతుంది. అండ్ ఎందుకు ఈరోజు స్పెషల్గా అంటే వ్యాలంటైన్స్ డే స్పెషల్గా, బట్ ఈరోజు Feb 13th. 14th రోజు మాకు వేరే ప్లాన్స్ ఉండొచ్చు రేపు. సో ఈరోజే నా చేతులతో ఏదైనా చేసి ఐ వాంట్ టు సర్వ్ కిరణ్, కొంచెం నా సాటిస్ఫాక్షన్ కోసం అన్నమాట. గిఫ్ట్స్ అవి ఇవి కాకుండా ఏదైనా కొంచెం స్పెషల్గా చేద్దామని చెప్పి. అండ్ అఫ్ కోర్స్ వర్కింగ్ డే కాబట్టి, అండ్ నేను ఫుల్ టైం సాఫ్ట్వేర్ డెవలపర్ని కాబట్టి ప్యారలల్గా వర్క్ కూడా చూసుకోవాలి. ఆల్రెడీ ఇది లంచ్ బ్రేక్. నేను ఇంట్లో షూట్ చేసేసుకుంటే ఈవినింగ్ నేను క్విక్గా వంటలోకి వెళ్ళిపోవచ్చు. ఈ మధ్య చాలా యూస్ఫుల్ అయ్యే థింగ్ ఏంటంటే, నేను సడన్గా ఏదన్నా కుక్ చేద్దాం అనుకున్నా, ఏదన్నా సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, బ్లింకిట్ చాలా యూజ్ అవుతుంది. చెప్తా అవన్నీ కూడా ఉన్నాయి. నేను బ్లింకిట్ ఎక్కువ వాడతాను. అండ్ నాకు ఇంకా నచ్చిన థింగ్ ఏంటంటే, ఎగ్జాంపుల్ ఇది పాలకూర పరాఠా కోసం ఆర్డర్ చేశాను. నేను వెళ్ళి కొన్నిసార్లు సూపర్ మార్కెట్లో వెతికినా నాకు ఇంత ఫ్రెష్ దొరకట్లేదు. సో నాకు ఎందుకో నేను సూపర్ మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ వెతికేదానికంటే బ్లింకిట్ వాడు నాకు పంపించినవే ఇంకా లేతగా ఉంటున్నాయి అని నా ఫీలింగ్. వీడియోలోకి వెళ్ళే ముందు వన్ లాస్ట్ ఫైనల్ థింగ్, నాకు ప్రజెంటేషన్ కూడా ఇంపార్టెంట్ కదా. సో ఒక మంచి డిన్నర్ సెట్ కొందాము అని చెప్పి ఎప్పటి నుండో ఉంది. కాకపోతే మనకి రిక్వైర్మెంట్స్ ఎక్కువ, అంత తొందరగా మెచ్చము, కొనడం వీలవ్వట్లేదు. ఈరోజు మరి స్టీల్ ప్లేట్స్లో కంటే కొంచెం ప్రెజెంటబుల్గా ఉందామని చెప్పి అది కూడా బ్లింకిట్లో ఆర్డర్ చేశా. లెట్ మీ షో యూ. ఆ డబ్బా మీదనే కెమెరా పెట్టేశాను అన్నమాట. ఇంత పెద్దది. అసలు ఇవన్నీ కూడా బ్లింకిట్లో దొరుకుతున్నాయి అని ఐమ్ ఫీలింగ్ హ్యాపీ. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు అయితే నేను అనుకున్న మెన్యూలో బ్రెడ్ స్టిక్స్ అండ్ స్వీట్ పొటాటో డిప్ ఒక స్టార్టర్, ఇంకోటి అయితే కాబూలి చనా టిక్కీస్, నెక్స్ట్ పాలక్ పరాఠా అండ్ జీరా రైస్, దాల్ ఫ్రై అండ్ ఒక డెసర్ట్. ఓకే, చెప్పడానికి ఈజీ అనిపించవచ్చు, బట్ నాకు భయం వేస్తుంది అన్నమాట. దీనికి ఎంత టైం పడుతుందో తెలియదు. పాలకూర కటింగ్తో అయితే స్టార్ట్ చేద్దాము. నేను నా తంటలు పడుతున్నాను. ఇంత పాలకూర అవసరం లేదు, మేము ఇద్దరమే కాబట్టి కొంచెం చాలు. మిగతాయి కూడా కట్ చేసుకొని ఇప్పుడే బాక్స్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. ఈ కటింగ్ అయిపోయాక వెళ్తాం. మన ఫస్ట్ ఐటమ్ అయితే పాలక్ పరాఠా. దాని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ నేను పాలక్ నాకు అవసరమైనంత కట్ చేసుకొని ఇక్కడ బాయిల్ చేస్తున్నాను. నేను మోస్ట్లీ పాట్ కుకింగే చేస్తాను కాబట్టి ఈ పాట్లో అయితే వాష్ చేసిన పాలకూర వేసేస్తున్నా. కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తున్నా. వాటర్ పోసిన తర్వాత వి విల్ జస్ట్ వెయిట్. ఆ పాలకూర పచ్చిగా మనం పరాఠాలో వాడుకున్నా కొంచెం కుక్డ్ అంతే. ఈరోజు నా లెవెల్ ఆఫ్ కుకింగ్కి నేను కొంచెం ఛాలెంజింగ్ అనే చెప్పొచ్చు. ఎక్కువ ఐటమ్స్ అనుకున్నాను కదా, అందుకే ప్యారలీ చేసేస్తున్నాను అనమాట. అక్కడ పాలకూర ఉడుకుతూ ఉంటే నేను జీరా రైస్ అండ్ దాల్ ఫ్రై అనుకున్నా కదా, దాల్ ఫ్రైకి ప్రిపరేషన్ చేసేస్తున్నా. బికాజ్ ప్రతి ఒక్క వస్తువు నేను అప్పటికప్పుడు కుక్ చేసి సర్వ్ చేయలేను, ఎక్కువ థింగ్స్ ఉన్నాయి కాబట్టి. సో అందులో కొన్ని ఆల్రెడీ కుక్ చేసుకొని పెట్టుకున్నా నష్టం లేదు. లైక్ దాల్ ఫ్రై అయి ఉండొచ్చు, పరాటా ఉండొచ్చు. పరాటా ఇప్పుడు కుక్ చేసుకొని అప్పుడు రీహీట్ చేసుకోవచ్చు. అలాంటివి ఫస్ట్ చేసి పెట్టుకుంటున్నా. ఇప్పుడు మన పాలకూర చేసుకోవడానికి ఫస్ట్ ఆల్రెడీ ఉడకబెట్టుకున్న పాలకూర ఉంది కదా, అది మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి. అయింది, అది చల్లారిన తర్వాతే యాడ్ చేయండి. వేడిగా ఉన్నప్పుడు బై మిస్టేక్ మీరు మిక్సీ బట్టి ఆ మూత ఓపెన్ అయితే మొత్తం బ్లాస్ట్ అవుతాయి. సో బీ కేర్ఫుల్. సో దాని తర్వాత గార్లిక్ ఒక 3-4, మిర్చి కొన్ని. ఇంత మిర్చి వేస్తుంది ఏంటి పిల్ల అని అనుకోకండి, మా మిర్చీస్ అసలు చప్పగా ఉన్నాయి అందుకేం వేసాం. దాని తర్వాత అల్లం, ఇవన్నీ వేసి మిక్సీ పట్టేద్దాం. ఈ ప్యూరీని చపాతీ పిండిలో కలుపుకోవాలి. అంతే అంతే అని చెప్పినంత ఈజీ కాదు, కష్టపడి చేయాలి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ప్యూరీ పట్టేసుకున్నాను. చపాతీ పిండిలో కొంచెం సాల్ట్, జీరా
మన పిండిలోకి యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్, కొంచెం ఆయిల్ అండ్ ఇప్పుడు ఈ పిండి కలిపేసుకొని వాటర్ యాడ్ చేస్తూ తడిపేయాలి. నేను ప్రతిసారి ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ వేస్తే ఏది మర్చిపోకుండా, ఎక్సెప్ట్ ఉప్పు. ఉప్పు మాత్రం నాకు సగం దూరం వచ్చిన తర్వాత గుర్తొస్తుంది. ఈసారి పిండిలో యాడ్ చేశాను. ప్యూరీలో మన ఇష్టం. అండ్ మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? జనరల్గా కొన్ని థింగ్స్ ఆల్రెడీ చేసి ఉంటాం, సక్సెస్ అయ్యి ఉంటాయి. కానీ ఏదైనా స్పెషల్ రోజు చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తే మాత్రం ఆ రోజు అవి మన వాట వినవు. ఎగ్జాంపుల్ హెయిర్ పుట్టప్పుడు ఇలా సెట్ చేయగానే సెట్ అయిపోతాయి. అవసరం ఉన్న రోజు ఎన్ని తంటాలు పడ్డా సెట్ కాదు. ఈరోజు నా పరాటా కూడా అలాగే ఉంది. ఎప్పుడైనా నా పిండి తడపవచ్చు, బట్ ఈరోజు మాత్రం రావట్లేదు. మనం తడుపుకున్న పిండి ఇప్పుడైతే మనం పరాటాస్ చేసుకొని రెడీ పెట్టేద్దాము. తడిపిన పిండి అయితే 15 minutes పక్కకు పెట్టిన తర్వాత సెట్ అయింది. నేనైతే ఇది ఎక్కడ బిస్కెట్ అవుతుందో అని భయపడ్డాను. థ్యాంక్ గాడ్ సెట్ అయిపోయింది. అండ్ ఆల్సో పరాటా ఎప్పుడు ట్రై చేసినా కానీ చేసుకున్న తర్వాత డబుల్ ఫోల్డ్ చేస్తేనే ఇంకెక్కువ బాగుంటుంది అన్న ఫీలింగ్. అండ్ ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పరాటాస్ కాల్చేటప్పుడు ఆయిల్ కాకుండా ఘీ యాడ్ చేస్తే, ఆర్ పిండి తడిపేటప్పుడు అండ్ రోస్ట్ చేసేటప్పుడు ఘీ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. హవెవర్ అది మన పర్సనల్ చాయిస్. ఫైనలీ మన ఫస్ట్ ఐటమ్ పరాటాస్ అయితే అయిపోయాయి, చేసేసాను. అండ్ ఇంకొక లెసన్ ఏంటంటే, మనకి టైం తక్కువ ఉన్నప్పుడు మనకి తెలియని రెసిపీస్ చేయకూడదు. ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ రెసిపీస్. వాళ్ళు చూపెట్టినప్పుడు అరే చాలా బాగుంది అనుకున్నా. ఈరోజు అలాగే కొత్త డిష్ ఏంటది, స్వీట్ పొటాటో డిప్. అవసరమా నాకు టైం తక్కువ ఉన్నప్పుడు? సో ట్రై చేశాను. అది మిడిల్లోనే అసలు నేను ఎంతసేపు ఉడకబెట్టినా పైన మొత్తం మాడిపోయింది, కానీ స్వీట్ పొటాటో మాత్రం ఉడికినట్టు అనిపించట్లేదు. సో ఇంకా డైరెక్ట్ కాల్చడం మానేసి అది కుక్కర్లో బాయిల్ చేస్తున్నా. హవెవర్ నాకు దాని మీద నమ్మకాలు పోయాయి కాబట్టి పరాటాస్ అయినా ఫస్ట్ ఫినిష్ చేద్దామని చెప్పి ఇవి చేసా. సో దాట్ ఒక్కటైనా సక్సెస్ అయితే కిరణ్కి ఏదో ఒక ఫుడ్ పెడతాను ఈరోజు అని నమ్మకం నాకు వస్తుంది. కాబట్టి పరాటా సక్సెస్ అయ్యాయి అని చెప్పి హ్యాపీ డాన్స్ చేసే లోపే నా స్వీట్ పొటాటో డిప్ బిస్కెట్ అయింది. సో ఎందుకు బిస్కెట్ అయిందో ఇక్కడ చూసేయండి. ఈ వీటికి చాలా మట్టి ఉంటుంది కాబట్టి స్వీట్ పొటాటోస్ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత లెట్స్ రోస్టా గ్రిల్లా మీరు ఏదనుకుంటే అది. ఫస్ట్ అయితే వీటిని డైరెక్ట్ స్టవ్ పైన పెట్టి కుక్ చేసుకుంటాం. అండ్ ఆల్సో మనం వీటిని కాల్చేటప్పుడు పైన నుండి ఘీ రాస్తూ కాల్చుకోవాలి. ఇదైతే మర్చిపోకండి. నేను ఎంత కుక్ చేసినా స్వీట్ పొటాటో మాత్రం తను కుక్ అవ్వను అని చెప్పి స్ట్రాంగ్గా ఉంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి. యూ వాంట్ టు టేస్ట్ దిస్ స్వీట్ పొటాటో? ఓకే, ఇక్కడ భువన నేను కాసేపు ఫన్ చేసుకుంటున్నాము ఫ్లాప్ అయిన స్వీట్ పొటాటో పైన. సో వర్స్ట్ కేసులో అది బాయిల్ చేసి అవే పీసెస్ సర్వ్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. అఫ్ కోర్స్ నేను ఏదో ఒక మిస్టేక్ చేసి ఉంటా కాల్చేటప్పుడు, అది నేను మమ్మీ దగ్గర కనుక్కుంటాను నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా. మన నెక్స్ట్ రెసిపీ అయితే కాబూలీ చనాతో టిక్కీస్ అనమాట. కాబూలీ చనాని నైట్ నానబెట్టి మార్నింగ్ నేను ఒక 4-5 విజిల్స్ అట్లా తీసాను. ఇంకోటి ఇది నార్మల్గా ఏం చేయకుండా ఉట్టిగా ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసాను. టైం పాస్కి ఇలా కూడా తినేయచ్చు. టిక్కీస్ అయ్యే ముందే హాఫ్ ఆఫ్ టైం నా కడుపులోకి వెళ్ళేలా ఉంది. సో అర్జెంట్గా ఈ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేది. నేనైతే నానబెట్టిన కాబూలీ చనాని కుక్కర్లో 4 విజిల్స్ కుక్ చేసుకున్నాను. మీరు ట్రై చేస్తే మాత్రం 5 to 6 విజిల్స్ పెట్టండి. బికాజ్ నాకు కొంచెం అది స్మాష్ చేసేటప్పుడు అంత ఈజీ అనిపించలేదు. దీనిలోకి చిన్న కట్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసుకున్నాము. అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నా. దీని తర్వాత కొన్ని మసాలాస్ మన ఇష్టం అనమాట. సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అయితే మ్యాండేటరీ. చిల్లీస్ కూడా వేయచ్చు, కానీ నేను చిల్లీస్ ప్రిఫర్ చేయట్లేదు. డైరెక్ట్ చిల్లీ పౌడర్ వేస్తున్నా. అవుట్పుట్ ఎలా వస్తుంది కానీ చేస్తే మాత్రం షెఫ్ ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ ఏం వేద్దాం, చాట్ మసాలా కొంచెమే పడుతుంది కానీ లెమన్ జ్యూస్. ఇంకేదైనా మసాలా వేద్దామా వద్దని ఆలోచిస్తున్నా. మసాలాస్ అనేవి మన పర్సనల్ చాయిస్. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఇష్టం ఉంటుంది కదా. నేను కిరణ్ అయితే ఎక్కువ మసాలాస్ ప్రిఫర్ చేయను, అందుకే బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉంచుతాను. ఒక 1 స్పూన్ ఇవన్నీ బ్లెండ్ అవ్వడానికి శనగపిండి యాడ్ చేస్తున్నా. 1 or 2 అంటే మనం చేసే క్వాంటిటీని బట్టి
ఇందాక మనం యాడ్ చేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకొని చిన్న చిన్న టిక్కీస్ అయితే చేసేసుకోవాలి. సో ఐ మీన్ దట్ ప్రాసెస్. లడ్డు కావాలా నాయనా? మన టిక్కీస్ అయితే రెడీ అయిపోయాయి. ఐ మీన్ రౌండ్గా సర్కిల్ చేయడం అయిపోయాయి. వీటిని ఇప్పుడు మనం రోస్ట్ చేసేస్తున్నాము. సో ఇలా షాలో ఫ్రై చేస్తున్నాం అన్నమాట. బువ్వ కూడా ఆల్రెడీ ఇంట్లో ఉంది కాబట్టి మనం ఎక్స్పెరిమెంట్ని ఫస్ట్ బువ్వతో టేస్ట్ చేద్దాము. బాగున్నా బాగాలేకపోయినా వేస్ట్ చేయలేము కాబట్టి కిరణ్ ఇప్పుడు తినడమే. బట్ యా, ఏదైనా కరెక్షన్స్ ఉంటే బువ్వ చెప్తుంది, దాన్ని బట్టి విల్ మేక్ చేంజెస్. నేను చేసిన ఫుడ్ ఐటమ్స్ తినడానికి కిరణ్ ఎక్సైట్ అవుతాడా భయపడతాడా నాకు తెలియదు, కానీ చేసే ప్రాసెస్ని మాత్రం నేను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఆ టిక్కీస్ ఎలా స్టార్టింగ్లో డిన్నర్ సెట్ ఒకటి అయితే ఆర్డర్ చేసింది, మీకు చూపించాను కదా. దాని లోపల ఏమేమి వచ్చాయి, నాకు ప్రైస్ ఎంత పడింది అనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ఆ టిక్కీస్ రెడీ, కొంచెం అటు ఇటు అయ్యాయి, బట్ ఐమ్ ట్రైయింగ్ టు మేనేజ్. కిరణ్ వచ్చే టైం అయింది కానీ నా వంట మాత్రం ఒక కుదురుకి రాలేదు. సో ఇందులో అయితే కర్డ్ ఉంది. ఇందాక మనం టిక్కీస్ చేసుకున్నాం కదా, దీస్ ఆర్ ఆర్ టిక్కీస్. యావరేజ్ అయ్యాయని చెప్పొచ్చు. వాటిని కొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి సలాడ్ లాగా చేసి ఒక డ్రెస్సింగ్ యాడ్ చేస్తున్నాం. ఇందులో అయితే మంచిగా షేక్ చేసుకున్న కర్డ్ యాడ్ చేస్తాను, సో దాట్ దర్ ఇస్ నో లమ్స్. దాని తర్వాత ఐ హ్యావ్ చిల్లీ ఫ్లేక్స్ విత్ మీ, కొన్ని చిల్లీ ఫ్లేక్స్, దెన్ లిటిల్ సాల్ట్. సాల్ట్ మన టేస్ట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు దీనిలో వెజిటేబుల్స్ వేద్దాం. నాకు ఎంత అర్థంగా కొంచెం కొంచెం చాలాసార్లు వేస్తున్నాను. టొమాటోస్ అండ్ క్యూకుంబర్, మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ ఏవైనా మన దగ్గర ఉన్నవి యాడ్ చేసేసుకున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? వీటిని ఇప్పుడు ప్రాపర్గా మిక్స్ చేసేసుకొని, యాక్చువల్లీ ఇంకా తిక్కున్నా ఓకే, నేను కొన్ని వాటర్ వేసాను కాబట్టి కొంచెం లిక్విడ్ అయినట్టుంది. దీనిపైన we will add our టిక్కీస్. దిస్ ఈజ్ ఆర్ ఫస్ట్ స్టార్టర్ ఆర్ సలాడ్ ఏదైనా అనొచ్చు. ఈ టిక్కీస్ని ఆ కింద ఉన్న డ్రెస్సింగ్తో పాటు తింటే టేస్ట్ బాగుంటుంది. అంటే బాగుంటుందా లేదా అని కిరణ్ తిని చెప్పాలన్నమాట. మనకి మెయిన్ కోర్స్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ జీరా రైస్ ప్రిపరేషన్. నేను నా దగ్గర ఉన్న క్యాస్టర్ ఆయిల్ ప్యాన్లో ఆయిల్ వేసేసుకున్నాను. దానిలో విల్ యాడ్ జీరా. జీరా రైస్ అంటున్నాను కాబట్టి జీరా ఎక్కువనే పడుతుంది. సో గుడ్ క్వాంటిటీ, అవసరం పడితే మళ్ళీ కూడా వేస్తాను. అండ్ కొన్ని చిల్లీస్, కారం అని అంత కాదు కానీ జస్ట్ నేను తెప్పిస్తాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. రైస్ వేసాక సాల్ట్ యాడ్ చేస్తాం, బట్ చిల్లీస్ వేసిన ప్రతిసారి సాల్ట్ వేస్తే ఎక్కువ స్పైసీ రావాలి. ఇప్పుడు మన ప్యాన్లోకి రైస్ మీద ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఇప్పుడు రైస్ మీద మళ్ళీ సాల్ట్ యాడ్ చేసేసుకున్నాము. జీరా రైస్ సింపుల్గా టేస్ట్ బాగా రావాలి అంటే ఈ 3-4 ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. మోర్ ఇంగ్రీడియంట్స్ స్పాయిల్స్ ద టేస్ట్ అని నా ఫీలింగ్, ఎస్పెషలీ జీరా రైస్ కేసులో. మన డిన్నర్ ఫైనల్ ఘటనానికి అయితే వచ్చేసాము. డెజర్ట్ ప్రిపరేషన్. సో మనం ఇప్పుడు బ్రెడ్ అండ్ మిల్క్ యూస్ చేసి ఒక కొంచెం స్టైలిష్గా కనిపించే డెజర్ట్ ఒకటి తయారు చేద్దాము. ఫస్ట్లీ దానికోసం మన బ్రెడ్కి ఉన్న 4 కార్నర్స్ని కట్ చేసేద్దాము. నేను 3 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్రెడ్స్ని అయితే చపాతీ లాగా సన్నగా రోల్ చేసుకున్నాను. రోలర్ ఏది? ఇక్కడే పెట్టాను. జరుగుతుంది కైండ్ ఆఫ్ లైక్ దిస్. నేను తీసుకున్న 3 బ్రెడ్ స్లైసెస్ని అయితే చపాతీ కోల్తో అప్పలా చేసుకున్నాను. దీని తర్వాత మనం దీనికి రబడీ, మనం మిల్క్ని కొంచెం రబడీ కన్సిస్టెన్సీ దాకా తెచ్చుకొని దానిలో జాగరీ యాడ్ చేసుకున్నాం కదా, ఐఎమ్ యాడింగ్ దాట్. ఈ డెజర్ట్ కోసం అయితే నేను మిల్క్ని వేడి చేసుకొని థిక్ కన్సిస్టెన్సీకి తెచ్చిపెట్టుకున్నాను. 500 ml మిల్క్ని 100 ml వచ్చేదాకా వేడి చేసుకుంటూ ఉండాలి, మిక్స్ చేసుకుంటూ. అండ్ ఆ 100 mlలో ఇంకొన్ని మిల్క్ అలాగే ఉంచేసుకొని ఆల్మోస్ట్ కండెన్స్డ్ మిల్క్ స్టేజ్ వరకు ఉంచుకోవాలి. దానిలో నేను కొంచెం జాగరీ యాడ్ చేసుకున్నా. ఆ హెవీ థిక్ మిక్చరే నేను ఈ బ్రెడ్ పైన ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. ఓకే,
షుగర్ యూస్ చేయను, జాగరీ స్వీట్నెస్ కోసం యూస్ చేసిన ఇట్ విల్ బి వెరీ లిమిటెడ్. ఏదో స్వీట్ ఉందా అంటే ఉంది అన్నట్టు. సో చూస్తారా ఇలా అన్నిటికీ పెట్టుకున్నాను అనమాట రబ్డీని. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తే మాత్రం ఇంకా బాగుంటుంది. మీరు ట్రై చేస్తే మాత్రం రోస్టెడ్ డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్నగా కట్ చేసి దానిపైన యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ స్లైసెస్ని మనం రోల్ చేసుకుంటాం అన్నమాట సర్కిల్ లాగా. వస్తుందా లేదో నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఇది. ఓకే వచ్చింది, బట్ మేబీ మన బ్రెడ్ ఫ్రెష్నెస్ని బట్టి కూడా ఉంటుంది అనుకుంటా. చాలా ఫ్రెష్ ఉంటే ఈజీగా బ్రేక్ అయిపోతుంది కదా. ఓకే ఎంతో కొంత ఇలా సర్కిల్ లాగా రోల్ చేసేసుకోండి. నాట్ బ్యాడ్, నేను అనుకున్న దానికంటే కొంచెం బెటర్గానే వచ్చాయి. ఇప్పుడు ఈ రోల్ చేసుకున్న బ్రెడ్స్ని నేను ఈ బౌల్ పైన ఈ బ్రెడ్స్ని అయితే ప్రజెంటేషన్కి పెడదాం అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్క రోల్ని డివైడెడ్ బై 2 మిడిల్లో కట్ చేసేసుకుంటున్నా. నా ఈ రోల్స్ని ఇక్కడ నేను తీసుకున్న ప్లేస్మెంట్ బౌల్లో ప్లేస్ చేసేసుకుంటున్నాను. అల్ల కొంచెం మంచి రోల్స్ చూస్ చేసుకుంటే అపియరెన్స్ ఇంకా బాగుంటుంది. బౌల్ పైన 4 పీసెస్ పడుతున్నాయి కాబట్టి 4 యాడ్ చేసి మిగతా 2 అయితే నేను సైడ్కి పెట్టాను. సో దీనిలో ఎంత మిల్క్ అయితే అవసరమో అంత కండెన్స్ చేసుకున్న మిల్క్ని యాడ్ చేసేసుకుంటున్నాను. హరీలో ఉండేసరికి ఈ డిష్ ఫైనల్ అవుట్పుట్ అయితే సింగిల్ది ఫోకస్ చేసి నేను ఫుటేజ్ తీయలేదు. సో లాస్ట్లో అన్ని డిషెస్ అరేంజ్ చేసినది చూపించేస్తాను కదా, దానిలో చూడండి. దీనిపైన ఇప్పుడు నేను హనీ కూడా యాడ్ చేసేసుకుంటున్నా. లాస్ట్కి టైం ఉంటే కిరణ్ వచ్చే వరకు ఇంకా టైం ఉంది అనిపిస్తే నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటాను అనమాట. నా ఫుడ్ ప్రిపరేషన్ అయితే ఎండ్కి వచ్చేసింది. ఇప్పుడు అవన్నీ ప్లేటింగ్ చేయాలి కాబట్టి డిన్నర్ సెట్ని అయితే ఓపెన్ చేసేస్తున్నాను. దీనిలో ఏమేమి వచ్చాయో చూద్దాము. నాకైతే ఇది 1200 రూపీస్ పడింది. దీనిలో 6 + 6 12 కప్స్ వచ్చాయి. సో స్టాండర్డ్ అయితే బాగుంది, క్వాలిటీ నచ్చింది నాకు. అండ్ దెన్ ఖాళీ డబ్బా. దాని తర్వాత ఇంకేముందో చూద్దాము. అండ్ ఆల్సో నేను దాల్ ఫ్రై రెసిపీ చూపించలేదు బికాజ్ అది రొటీనే కదా, అందరి ఇంట్లో చేసుకుంటారు, డిఫరెంట్ ఏం లేదనిపించింది. ఇవి 6 ప్లేట్స్ అనమాట. 6 ప్లేట్స్ ప్లస్ 1 బౌల్. నాకు అర్థం కాలేదు, డిన్నర్ సెట్లో ఒకటే బౌల్ ఇచ్చాడు. ఒకటే కర్రీ చేసుకుంటారా డిన్నర్ సెట్కి వాడేవాళ్ళు అనే ఫీలింగ్ వచ్చింది. బట్ నేను అవన్నీ డీటెయిల్స్ చూడకుండా ఆర్డర్ పెట్టాను కాబట్టి తప్పు నాదే. క్వాలిటీ అయితే చాలా బాగుంది కాబట్టి నేనైతే సాటిస్ఫైడ్. దానికి 1200 పడతా కాదా అనేది మీకు తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. దిస్ ఈజ్ ఆర్ ఫైనల్ అవుట్పుట్ అనమాట. అన్నీ సర్వ్ చేసి పెట్టాను. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ కిరణ్. కిరణ్ వచ్చాడు. సో ఫైనల్ రివీల్ చేద్దాం, ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎస్ ఓపెన్ చేయి. అమ్మో అబ్బో, ఎందుకే డోర్ ఓపెన్ చేయలే? ఎస్ ఆర్డర్ చేసావా? నేను చేసా. నైస్ నైస్. జస్ట్ నైస్. ఎంత కష్టపడి చేశాను నేను. కిరణ్, హౌ ఇస్ ద అవుట్పుట్? నా కుకింగ్ టాలెంట్. ప్రెజెంటేషన్ అయితే బాగుంది, టేస్ట్ చెప్తాను తిన్నాక. కానీ ఆకలి లేదు, ఇప్పుడే తినేసి వచ్చిన బయట. నీకు పడతాయి, ఊరికే అంటున్నావని నాకు తెలుసు. సరే నీకోసం తింటా, తిన్నా చెప్తా ఎట్లుందో టేస్ట్. అంటే నా కోసం చేసుకున్నానా ఏంటి? నా కోసం చేసినావు కదా, నీకోసం తింటా. అబ్బో ఓకే. కిరణ్, ఆకలి లేదన్నా? నీకోసం తిన్నా. ఓకే, ఇదంతా నా కోసమే తిన్నావా? yes, everything for you. అమ్మో, డిడ్ యూ లైక్ ఇట్? yes. అమ్మయ్యా, మనం ఈరోజు ప్లాన్ చేసిన డిన్నర్ డేట్ అయితే సక్సెస్ఫుల్గా ఎండ్ అయిందనమాట. అండ్ బౌల్స్ అన్నీ ఆల్మోస్ట్ క్లీన్ బౌల్డ్ అయ్యాయి అంటే మనం చేసిన ఫుడ్ టేస్టీ ఉందని.
సో నేను ఇలా డిన్నర్స్ అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటాను, నాకు టైం ఉంది, మంచి ఇంట్రెస్టింగ్గా మూడ్ ఉన్నప్పుడు. బట్ ప్రజెంటేషన్ ఎప్పుడు చేయలేదు. ఈరోజు కొంచెం ప్రజెంటేషన్ పైన కూడా ఫోకస్ చేశాము అండ్ ప్రజెంటేషన్ టేస్ట్ రెండు సక్సెస్ఫుల్. సో ఆన్ దిస్ గుడ్ నోట్ లెట్స్ ఎండ్ దిస్ వీడియో హియర్. వన్స్ అగైన్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఇన్ కేస్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈట్, స్లీప్, స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బై బై.